అక్కడ త్రాగునీటికి సాగునీటికి సైతం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సేవలు చేసి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ భద్రయ్య గారు. టీడీపీ పార్టీలో నుండి మీరు గెలవడానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఏంటి? వాస్తవంగా మహబూబాబాద్ అనేది కాంగ్రెస్ ను పంచుకోవడం. మిషన్ భగీరథ ఎలా అయితే ప్లాన్ చేసారో టీఆర్ఎస్ అప్పుడు నా ప్లాన్ అట్లుండేది. మావోయిస్టులకు కంచుకోట అనేటువంటి ఒక వాదన గానీ ఒక విషయం కానీ ఉండేది. అది ఈ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడింది మీ పైన గానీ ఇంకా ఇతర రాజకీయ నాయకుల పైన గానీ? ఉద్యమం అంటూ ఏది స్టార్ట్ అయినా మహబూబాద్ నుంచే స్టార్ట్ అయింది. డబుల్ బెడ్రూమ్ విషయం తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మిగతా పేదలకు రాలే కట్టలే ఇయ్యలే. ఒక సిటీలో శ్రీనివాస్ యాదవ్ గారు కట్టుకున్నారు, గజ్వేల్ ఏం గారు కట్టుకున్నారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు కట్టుకున్నారు, సిరిసిల్లలో కేటీఆర్ కట్టుకున్నారు తప్ప ఎక్కడ బెడ్రూమ్లు కట్టలే. కట్టిన కాడ కూడా ఎవరికి ఇయ్యాలి. నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మహబూబాద్ నియోజకవర్గం నుండి ఎన్నో సేవలు చేసి అక్కడ త్రాగునీటికి సాగునీటికి సైతం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏమాత్రం కూడా అతనికి ఆ అభిమానం తగ్గలేదు, ఆయన పైన ఉన్న ప్రేమ తగ్గలేదు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ భద్రయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్, మీ గురించి మేము చాలా తెలుసుకున్నాం. అంటే దాదాపు ఇంకా అప్పుడు మీరు పుట్టలేదు అనుకుంటా, మిమ్మల్ని ప్రశ్న అడిగేంత గొప్ప వాళ్ళని కూడా కాదు. కానీ మీ రాజకీయ జీవితం మహబూబాద్ లో ఏ విధంగా జరిగింది, అప్పుడున్నటువంటి పరిస్థితులను తట్టుకొని, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ను తట్టుకొని టీడీపీ పార్టీలో నుండి మీరు గెలవడానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఏంటి? వాస్తవంగా మహబూబాబాద్ అనేది కాంగ్రెస్ కు పంచుకోవటం, కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మార్పు రావాలని ప్రజలు కోరుకొని నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా సార్లు కాంగ్రెస్ గెలిపించినా అభివృద్ధి జరగలేదు. ఇతను వస్తే అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకంతో మార్పును కోరుకున్నారు. ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది. ఆ గెలిపించినందుకు నాకు కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు, ప్రజల యొక్క కష్ట నష్టాలు, నేను కూడా సామాన్య జీవితం గడిపినా కాబట్టి సామాన్యులను అభివృద్ధి పరచాలి, అభివృద్ధి నోచుకొని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రజలకు అందరికీ మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన ఉద్దేశంతో మెయిన్గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో, త్రాగునీరు, సాగునీరు, పేదవాళ్లకు పట్టడన్నం, కట్టుబట్ట, నిలువ నీడ, ఇల్లు, అలా ఇల్లు కావాలంటే ఇల్లు, నీళ్లు కావాలంటే బోర్లు, మంచినీళ్ళ బావులు, మరి పంట కాలువలు కావాలంటే పంట కాలువలు, రైతుల కాలువల ద్వారా నీరు అందించడం. నేను ఎన్నికైన సమయంలో ఆ ప్రాంతంలోకి టేలెంట్ అన్నట్టు ఎస్ఆర్ఎస్పి కాలువ వచ్చి అక్కడికే ఆగిపోయింది. మహబూబాబాద్ నియోజకవర్గం ఆగిపోయి ఉన్నది. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు ఆ భూమి తవ్వనీయక, ఆ భూమి టేలెంట్ అది ఎస్ఆర్ఎస్పికి టేలెంట్ అది. ఆఖరి నియోజకవర్గం మహబూబాబాద్ డోర్నగర్, ఆ మధ్యలో అడవి భూమి ఉన్నది 6 కిలోమీటర్లు. ఆ 6 కిలోమీటర్లు గతంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరు తవ్వించగా దాని అనుమతులు తీసుకురాక అట్లే పడిపోయి ఉన్నది. నేను ఎన్నికైన తర్వాత ఆ 6 కిలోమీటర్ల క్లియరెన్స్ తీసుకొచ్చి 6 కిలోమీటర్ తవ్వించి ఎస్ఆర్ఎస్పి కాలువను మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గంలో రైతులందరికీ వచ్చే విధంగా, అలాగే డోర్నగర్ నియోజకవర్గంలో టేలెంట్ వరకు పోయే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది. మొత్తం ఎండాకాలంలో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి మహబూబాబాద్ పట్టణానికి త్రాగునీరు తీసుకొచ్చినాం. మహబూబాబాద్ లో తాగడానికి, పట్టణానికి తాగడానికి త్రాగునీరు ఉండాలి. ప్రతి వేసవిలో వలసలు పోతాం. అలాంటిది నేను ఎన్నికైన తర్వాత
పాకాల నుండి నీళ్లు తేవాలంటే అక్కడ ఎమ్మెల్యే ఇవ్వనియలే, నర్సంపేట ఎమ్మెల్యే ఇవ్వనీయకపోతే సీఎం గారితో చెప్పించి ఎమ్మెల్యే గారిని ఒప్పించి పాకాల నుంచి మహిబాద్కి నీళ్ళు తీసుకురావడం, అలాగే ఎస్ఆర్ఎస్పి కాలువ అడవి భూమి మొత్తం తవ్వించి ఢిల్లీ నుంచి మంజూరు తీసుకొచ్చి అడవి ప్రాంత ఎన్ని ఎకరాలైతే ఈ అడవి భూమి మనం యూజ్ చేసుకుంటామో అంత భూమి మహబూబ్ నగర్ లో అడవి శాఖకు అప్పగించి ఈ భూములు మొత్తం కాలువ. సార్ అప్పుడు మీరు ఈ ఎస్పీ కాలువ తీసుకొచ్చినప్పుడు అంటే ఆ తీగరాజుపల్లి నుండి తీసుకొచ్చిల్లు అక్కడ వేసవి కాలంలో మహబూబాబాద్ కు మనకు చాలా ప్రజలకు ఇబ్బంది అయ్యేది త్రాగునీరు విషయంలో అని అప్పటి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పటి ప్రజలు విశ్వసించేది ఏంటంటే కేవలం శ్రీరామ్ భద్రయ్య గారు పుణ్యాన ఈ రోజు మేము త్రాగునీరు తాగుతున్నాం, ఇప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే అంత ముందున్నవారు ఎవ్వరు చేయని పని ఆయన చేసిన అని చెప్పేసి అంటారు. సో ఇది కాకుండా ఇంకో రిజర్వాయర్ విషయంలో కూడా చేస్తే బాగుండని అక్కడి కొందరి వాదన ఉందని కూడా విన్నాం సార్. ఇప్పుడు రెడ్లవాడ నెక్కొండ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్ కూడా అది ప్రపోజల్ ఉండేనండి. వాస్తవంగా మీరు చెప్పింది రెడ్లవాడలో ప్రపోజల్ ఉండే, నేను పెట్టినా. అక్కడ నుండి రిజర్వాయర్ కట్టి మిషన్ భగీరథ ఎలా అయితే ఇప్పుడు ప్లాన్ చేసిండ్రో టీఆర్ఎస్ అప్పుడు నా ప్లాన్ అట్లుండే. రెడ్లవాడలా ఒకటి ట్యాంక్ కట్టి అక్కడ నుండి నియోజకవర్గాన్ని మొత్తానికి పంపింగ్ చేయాలనేది ఎస్ఆర్ఎస్పి ద్వారా ఆ ట్యాంక్ నిండాలి. ఆ ట్యాంక్ నుండి పంపింగ్ మొత్తం చేసి నియోజకవర్గ ప్రజలందరికీ తాగిపించాలని ఒక చేసింది మాత్రం వాస్తవం. అది ఆ లోపల నా పీరియడ్ అయిపోయింది, చేయలేకపోయాను. ఇప్పట్లాంటి మిషన్ భగీరథ లాంటి అట్లాంటి అభివృద్ధి పనులు మీరు అప్పుడే ఆ రోజుల్లో నేను ప్లాన్ చేసినా కానీ కాలే. అది కాకపోయినా ప్రతి ఊరికి ఓహెచ్ఆర్ ట్యాంక్స్ ద్వారా ప్రతి ఊరికి తాగునీరు అందించడం, అలా సక్సెస్ అయినాం. ప్రజలకు కావాల్సిన ప్రతి సదుపాయం అనేది అందించడం జరిగింది. సార్ మహబాద్ ప్రాంతంలో అప్పుడు మానుకోట, మావోయిస్టులకు కంచుకోట అనేటువంటి ఒక వాదన గానీ ఒక విషయం గానీ ఉండేది. అది ఈ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడింది మీ పైన గానీ ఇంకా ఇతర రాజకీయ నాయకుల పైన గానీ? ఉద్యమం అంటూ ఏది స్టార్ట్ అయినా మహిబాద్ నుంచే స్టార్ట్ అయింది. ఏ ఉద్యమం అయినా, స్వాతంత్ర సమరవాళ్ళ ఉద్యమైనా, మావోయిస్ట్ ఉద్యమైనా, కమ్యూనిస్ట్ ఉద్యమైనా, సిపిఐ, సిపిఎం, ఏబిపిఎంఎల్, ఏ ఉద్యమైనా మహిబాద్ నుంచే స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలో కూడా మనతో కూడా పాత్ర ఉంది. నా విద్యార్థి దశలో కూడా ఆ ఉద్యమాలలో నేను పాల్గొనేది. తదనంతరం ఏ ఉద్యోగకారులైనా నాకు బాగా సపోర్ట్ చేసారు. నాకు గెలిపించే దాంట్లో ఉద్యమకారులంతా ఉన్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసారు. నా విప్లవాది వందనాలు. తప్పనిసరిగా వారు చేసిన ఏదైతే కోరుకున్నారో అన్ని వర్గాల వారు మీరు గెలవాలని కోరుకున్నారు, ఎందుకు అయితే కోరుకున్నారో అదంతా తీర్చడం జరిగింది. సార్ విన్నాం మేము ఏంటంటే మీరు ఎన్టీ రామారావు గారికి అభిమాని, వీరాభిమాని. సో అలా ఎన్టీఆర్ గారి పైన ఉన్న అభిమానంతో రాజకీయాలకు వచ్చారా, లేదా ప్రజలకు ఒక అభివృద్ధి పనులు చేయాలనే ఆలోచనతో వచ్చారా? రాజకీయాలకంటూ రాలేదు. అది ఒక రాజకీయ యోగం ఉన్నట్టున్నది, అంతే వచ్చాను తప్ప ప్రత్యేకంగా టీడీపీలోకి రావడానికి. ప్రత్యేకంగా టీడీపీలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండాలంటే కాంగ్రెస్ మీద బాగా విరక్తి. మేమంతా కాంగ్రెస్ లో పనిచేసేవాళ్ళం, యూత్ కాంగ్రెస్ లో ఉండేవాళ్ళం. అప్పుడే ఎన్టీ రామారావు గారు వచ్చారు. కాంగ్రెస్ మీద అప్పటికే సీఎంలను 6 నెలలకు ఒకసారి మార్చడం వల్ల ప్రజలలో విరక్తి వచ్చి ఎన్టీ రామారావు మీద అభిమానంతో మార్పు అని ప్రజలతో కోరుకున్నారు. అందులో మేము కూడా కోరుకున్నాం. అప్పుడు వ్యవస్థాపక కార్యకర్తగా నేను కూడా తెలుగుదేశంలో ఉంటేనే అట్లా పనిచేసుకుంటూ పోతే నాకు ఒక అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు గారు కల్పించారు. మరి ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు మీరు, ఆ తర్వాత పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? అట్లానే అక్కడ ఎట్లుండారంటే దోర్నకల్ నియోజకవర్గానికి మహిబాద్ నియోజకవర్గానికి లింక్ ఉంటుంది.
ఇక్కడ బీసీకి ఇస్తే అక్కడ రెడ్డి కన్నా ఇవ్వాలి, ఎస్టీ కన్నా ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఎస్టీకి ఇస్తే అక్కడ ఇట్లా ఇట్లా ఆ రెండింటికి ఒక లింక్ ఉంటుంది. నాకు ఇచ్చినప్పుడు అక్కడ రెడ్డికి ఇచ్చారు, అక్కడ ఎస్టీకి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఈక్వేషన్స్. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే మహబాద్ నుండి ఎవరు ఏ అభ్యర్థి నిలబడినా కూడా ఎస్టీ సామాజిక వర్గం నుండి నిలబడిన అభ్యర్థి గెలుస్తాడనే ఒక వాదన ప్రజల్లోకి ఉంది. కాబట్టి అప్పుడు మీరు ఒక బీసీ బిడ్డ అయి ఉండి అప్పుడు మీరు అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటి సార్? అంటే అప్పుడు ఎస్టీల మెజార్టీ కూడా మీకు లభించింది అనుకో. ప్రతి ఒక్కరు చేసారండి. నాకు ఒక ఎస్టీలనే కాదు, ఎస్టీలు చేసారు, ఎస్టీలు చేసారు, విప్లవకారులు చేసారు, విప్లవ ఉద్యోగకారులు చేసారు. అందరూ ఒకరు చేసారు, ఒకరు చేయలేదు లేదు, ప్రతి ఒక్కరు చేసారు. కానీ ఈ రోజుల్లో మహబాద్ నుండి ఒక బీసీ నిలబడితే ఎక్కువ మెజార్టీ రాకపోవడానికి గల కారణం ఏంటంటారు సార్? ఎవరు నిలబడరు ఈ రోజులలో? ఇప్పుడు అది ఎస్టీ నియోజకవర్గం, బీసీలు ఎట్లా నిలబడతారు? కొందరు తుడుం దెబ్బ అని ఆదివాసీల గురించి నిలబడతా ఉన్నారు. అంటే ఆదివాసీలు తక్కువ, లంబాడీలు ఎక్కువ కదా. అట్లా ఆదివాసీలు గెలిచే ఛాన్స్ ఉంటది అక్కడ, లంబాడీస్ వాళ్ళే గెలుస్తారు అక్కడ. రిజర్వేషన్ మళ్ళీ డీలిమిటేషన్ అవుతుంది కదా, డీలిమిటేషన్ తర్వాత అది ఎట్లుంటది ఏముంటది. సార్, ప్రస్తుత పరిస్థితులలో రాజకీయం మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రస్తుతం నా ప్రభుత్వం పైన మీ అభిప్రాయం కానీ మీ సూచనలు కానీ ఏ విధంగా? ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. యువకుడు ముఖ్యమంత్రి అయ్యారు. చూడాలి, ఇప్పుడే కదా, తక్కువ రోజులే కదా. ఈ రోజులనే కొన్ని హైడ్రాని అది అని కొన్ని వివాదాలు వస్తూనే ఉంటాయి, పోతుంటే అది వేరులే. కానీ ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే వచ్చిండు, ఇప్పుడే మనం విమర్శించకూడదు. యువకుడు మంచివాడు, నడవాలి రాజ్యం. కొద్ది రోజులు నడిచిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఇప్పుడే అది మళ్ళా బాగా ఖర్చుతో కూడుకున్న బడ్జెట్ లేదు కదా. బడ్జెట్ ఉంటే అది వేరు, బడ్జెట్ సమకూర్చుకోవాలి దానిపైన. అట్లనే మీరు మహబాద్ నియోజకవర్గంలో అంటే మీరున్న మీ పీరియడ్ తర్వాత వస్తున్న నాయకులకు ఎవరికి మీ సపోర్ట్ ఎక్కువగా ఉండేది? ఇప్పుడు నిలబడితే ఇప్పుడు యువతకు ఎట్లాంటి వారికి మీకు సపోర్ట్ ఇస్తారు? యువత రాజకీయంలోకి రావద్దని చెప్తున్నాం కదా. ఇట్లా ఇప్పుడున్న రాజకీయాలలో చదువుకోవాలి. అంటే మార్పు కోసం యువత రావాలని మార్పు వచ్చింది కదా, మళ్ళీ మార్పు. ఇంకా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయితే కదా మార్పు కోరుకునేది. ఒక ప్రశ్నించే గొంతుగా యువత ఉండాలని అంటున్నారు కదా. ప్రశ్నించే గొంతుగా ఉండి చదువుకొని ప్రశ్నించవచ్చు కదా. చదువుకోకుండా ప్రశ్నించాల, చదువుకొని పెద్ద ఆఫీసర్ అయి ప్రశ్నించవచ్చు కదా. ఆఫీసర్ కాకుండా విజ్ఞానం అనేది ఒక చదువు ద్వారానే వస్తుంది. చదువుకున్న వాళ్ళని కూడా శాసించే వాళ్ళు రాజకీయ నాయకులు కదా సార్. ఒక విషయం నేను చెప్తాను, విజ్ఞానం ఎట్లా వస్తుంది నీకు? చదువు. కోట్లాది రూపాయలు సంపాదించిన కోటీశ్వర పిల్లలకైనా, తినటానికి తిండి లేని నిరుపేద పిల్లలకైనా విజ్ఞానం అనేది ఒక విద్య ద్వారానే వస్తుంది. కాబట్టి మనం మన బీదరికాలో ఉన్నా మనం కష్టపడతాను ఎవరి కొరకు? మన పిల్లల కొరకు. మన కష్టం మళ్ళా మనం పడ్డ కష్టం మన పిల్లలు పడకుండా ఉండాలంటే వాళ్ళను ఉన్నత విద్య చదివించాలి. ఉన్నత విద్య అంటే ఏంటి? 10 వరకే చదివితే కాదు ఉన్నత విద్య. ఈ రోజుల్లో ఉన్నత విద్య అంటే పిహెచ్డి కూడా కాదు. పిహెచ్డి కంటే ఎక్కువ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి సివిల్ సర్వీసెస్ చదివిస్తేనే తప్ప ఈ బీటెక్ అంటే ఒక్కొక్క ఊర్లలో 1000 మంది చదువుకున్న వాళ్ళు. వెనకట ఒక్కడు చదువుకుంటే మండలానికి ఒక్కడు చదువుకున్న రోజులు లేవు. చదువుకున్న వాళ్ళు తక్కువ, జాబులు ఎక్కువ. జాబులు ఇప్పుడు 1000 మంది చదువుకున్నారు, జాబులు లేవు. కాబట్టి ఎక్కువ సివిల్ సర్వీసెస్ వాటికి ప్రాముఖ్యత ఇచ్చి, లేకపోతే పనిముట్లు మెకానికల్ చదువుకొని ఏదైనా పని చేసుకునే టెక్నికల్ అట్లాంటి చదువు అన్న చదువుకోవాలి. లేకపోతే అట్లాంటి చదువులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది కూడా రాజకీయ నాయకులే కదా సార్. మరి అట్లాంటి రాజకీయ నాయకులు ఎందుకు ఇస్తారండి? ఎవరు అన్నది? ఒక సిస్టమ్. రాజకీయ నాయకులతో ఉద్యోగాలు వస్తాయనేది తప్పు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఓన్లీ ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, డిఎస్సి పెడతాడు, అంతవరకే. డిఎస్సి పెట్టండి అని
ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత పెట్టేది వాళ్ళు అధికారం. మరి రాజకీయ నాయకునికి ఏ సంబంధం? ప్రభుత్వం ఆదేశిస్తేనే ఒక ఆదేశించుడు వరకే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, మీ వాడకు వచ్చిన అధికారి సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యం. అధికారి సహకరించకపోతే అభివృద్ధి శూన్యం. నిదర్శనం చెప్పు అంటే చెప్తా. మీ వాడకు వచ్చిన మహిళలందరితో, అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం, ఇదేంటి చూడు అంటారు. బురద ఏం కావాలమ్మా? బురద సిమెంట్ రోడ్డు కావాలి. నా దగ్గర ఫండ్ ఉన్నది, లక్షల రూపాయల నిధులు ఇచ్చింది సీఎం గారు. డిఈ గారిని పిలుస్తాం, ఏఈ గారిని పిలుస్తాం. పిలిచి ఈ సిమెంట్ రోడ్ అయ్యా, దీనికి ఎస్టిమేట్ అయ్యి ఎన్ని లక్షలు అయితే నా ఫండ్ ఇస్తా అని చెప్తాను. ఆ ఏఈ గారు డిఈ గారు నా మాట వినరు, వాళ్ళు ఎస్టిమేట్ చేయరు. మళ్ళీ ఒక నాడు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినవా అని అడుగుతారు ప్రజలు. ఎందుకమ్మా అంటే ఇదేంటి అన్నాడు. రేపటి వరకు తెల్లారితో వరకునే సిమెంట్ రోడ్ అవుతుంది అంటే కదా అంటారు. ఎందుకు కాలే? అధికారులు సహకరించలేదు కాబట్టి కాదు. ఆయన ఎస్టిమేట్ చేయలే, టెండర్ కాలే. అధికారులను కూడా రాజకీయ నాయకులు శాసించి వాళ్ళని నియంత్రించే విధానం మనం గతంలో చూసినాం కదా సార్. కొన్ని డబుల్ బెడ్రూమ్ విషయం తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మిగతా పేదలకు రాలే, కట్టలే, ఇయ్యలే. ఒక సిటీలో శ్రీనివాస్ యాదవ్ గారు కట్టుకున్నారు, గజ్వేల్ సీఎం గారు కట్టుకున్నారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు కట్టుకున్నారు, సిరిసిల్లలో కేటీఆర్ కట్టుకున్నారు తప్ప ఎక్కడ బెడ్రూమ్లు కట్టలే. కట్టిన కాడ కూడా ఎవరికి ఇయ్యాలి. అది తప్పుడు. రాజకీయాలకు రావద్దని అంటున్నారు మీ 100% యువత రాజకీయాలకు రావద్దు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మంచి రాజకీయాలు లేవు. అంటే ఆ మార్చడానికి యువత రావాలని అనుకోవడం వెనుక రాజకీయాలు వస్తే మార్చలేరయ్యా బాబు. రాజకీయాలు వస్తే సీఎం అవుతాడు, ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ సీఎం చెప్పినట్టే వినాలి. అంటే వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాడు? మళ్ళీ సీఎం అని నిధులు ఇవ్వాలి. మరి ఎట్లా అధికారం అయినప్పటికీ కూడా సీఎం మాట అంటే ఎమ్మెల్యే మాట వినాల్సిన పరిస్థితి ఉంది కదా ఈ రోజుల్లో. ఒక ఎంఆర్ఓ కూడా సంతకం పెట్టి ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే అక్కడ రాజకీయ ప్రలోభం కొంత ఉంటేనే పని జరుగుతుందనే వాదన ఉంది కదా. తప్పు తప్పు, అది అధికారుల లోపం. ఒక రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి ఎమ్మెల్యే పోవాలి, ఈ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్మెల్యే ఇంటికి వస్తాడు. రాకూడదు అది. వాస్తవంగా మేము కార్యకర్తలుగా పివి నరసింహరావు గారి దగ్గర, అగిరాచార్య గారి దగ్గర, ఇద్దరాయరావు గారి దగ్గర కార్యకర్తగా ఉన్నప్పుడు ఒకరోజు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంటికి పోయారు. ఎవరు? ఓంకార్ గారు, నర్సంపేట ఓంకార్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కి పోయాడు. పోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు లేరు. ఎటు పోయిండే అంటే జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఇతరాయరావు గారి దగ్గర కలవపోయిండు అన్నారు. ఆయన కృష్ణారావు ఆయన పేరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరు. మరి ఆయన ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేను. నేను ఆఫీస్కి రావాలో ఆయన కలతానికి అక్కడ పోవటానికి సంబంధం ఏంటి అని ప్రశ్న వేసింది. అది వ్యక్తులను బట్టి ఉంటుంది రాజకీయం. ప్రస్తుతం మీరు రాజకీయాల నుండి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. రాజకీయాలకు దండం, మీకు ఒక ప్రత్యేక దండం. రాజకీయాలకు లేదు. అంటే రాజకీయ పార్టీ ప్రస్తుతం ఉన్నదంటే ఏ పార్టీకి మీ మద్దతు ఇవ్వడం కానీ? నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో. నేను మొన్న మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి సపోర్ట్ చేసిన, మహబూబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారికి నా మద్దతు పలికిన, కడియం కావ్య అనుకొండ పార్లమెంటు సభ్యురాలకు మద్దతు తెలిపిన, ఓటేసిన పెద్దమర గ్రామంలో, పెద్ద పాలగుర్తి నియోజకవర్గంలో రెడ్డి గారికి ఓటేసిన, మద్దతు పలికిన. మళ్ళీ తెలంగాణ టీడీపీ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు అందులోకి వెళ్ళే అవకాశం లేదు. అంటే పార్టీపై అభిమానం తగ్గింది అనుకోవచ్చు. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు సరిపోరంటారు? సరిపోతాడు, ఎందుకు సరిపోరు. కానీ నేను రాజకీయాలలో మళ్ళా నాయకుడిగా వచ్చేది లేదు, ఎవరిని అవమానపరిచేది లేదు, ఎవరిని ఎత్తుకొని తిరిగేది లేదు.
నేను ఏదో సార్ ప్రస్తుతం మీ కార్యాచరణ ఏంటిది అనుకోవచ్చు సార్? కార్యాచరణ ఏం లేదు సార్, చేసే జీవితం, కాలక్షేప జీవితం. మళ్ళీ ప్రజా సేవలో ప్రజాసేవలు అప్పుడున్నా ఇప్పుడున్నా ఎప్పటికుంటా. నా అభిమానులు నా దగ్గరకు వస్తూనే ఉంటారు, నేను పోయే దగ్గరికి పోతూనే ఉంటా, పనులు చేయించే దగ్గర చేయిస్తూనే ఉంటా. సపోర్ట్ గా మీరు వాళ్ళు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధిగా మీరు నాట్ ఓన్లీ విజయవర్గం, ఎంటర్ ద స్టేట్. ఐఎమ్ నాట్ ఓన్లీ పొలిటీషియన్ ఆఫ్ నాట్ మై బాల్, ఎంటైర్ స్టేట్. నాకు మొత్తం రాష్ట్రంలో పలుకుబడి ఉంది, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అంతటా తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ మీకు ఒకవేళ టీడీపీ అగ్రనాయకుల నుండి కానీ పిలుపు వస్తే వెళ్ళే అవకాశం లేదండి, రాజకీయంలో కంప్లీట్ గా ఫుల్ స్టాప్ అంటారు రాజకీయ జీవితం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు. నమస్కారం. ఏఎన్ఆర్ స్టూడియో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు కూడా మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి కేటాయించినందుకు మరొకసారి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ భద్రయ్య గారు మంచి మంచి విషయాలు అడిగి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం, లెజెండరీ పర్సనాలిటీస్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఆర్ స్టూడియోస్, ప్రతి క్షణం ప్రజాపక్షం.